నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం దుత్తలూరులో మోడల్ స్కూల్ టీచర్ అరాచకం. 7వ తరగతి విద్యార్థి పోలు హర్షవర్ధన్ ని సర్టిఫికేట్ తీసుకుని స్కూల్ నుంచి వెళ్లాలంటూ వేధిస్తున్న ఉపాధ్యాయుడు రాజశేఖర్. చదువు రాదు నీకు, నువ్వు స్కూల్ నుంచి వెళ్లిపో అంటూ విద్యార్థిని భయపెడుతూ పేరెంట్స్ కి ఫోన్ చేసి చెప్పిన వైనం. చదువు రాని విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులే స్కూల్ నుంచి వెళ్లిపో అంటూ తల్లిదండ్రులకు చెప్పడంతో ప్రిన్సిపాల్ను నిలదీసిన వైనం. గతంలోనూ స్కూల్ విద్యార్థుల చేత ఇసుక బస్తాలు మోపిస్తూ మీడియాకు చిక్కిన స్కూల్ యాజమాన్యం. స్కూల్ ప్రాంగణంలో సైతం పిల్లలకు హాని చేసే మొక్కలు ఉన్నాయి, వాటిని తొలగిందంటూ చెప్పిన స్థానిక ఎమ్మెల్యే కాకల సురేష్ మాటలు సైతం బేఖాతరు చేసిన ప్రిన్సిపాల్ సైమన్ రావు ప్రమాదకరమైన మొక్కలైనప్పటికీ తొలగించకపోవడంపై విద్యార్థుల భవిష్యత్తుపై స్కూల్ ప్రిన్సిపాల్కి ఎంతమాత్రం శ్రద్ధ ఉందో అర్థమవుతోంది. ఈ కార్యక్రమంలో కన్స్యూమర్ రైట్ ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి అందే రామయ్య, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు పెసల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి మీ అబ్బాయి చదవడం స్కూల్ తీసుకోమని చెప్పండి. మీరు చెప్పాలి సార్ అక్కడ ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం కాల్ చేసి చెప్పాల్సిన అవసరం భయపించాలి సార్. ఇక్కడ ఎట్లా చేస్తామంటే చూడండి, పిల్లలు ఇంగ్లీష్ చెప్తారు, ఏదైనా అడ్జస్ట్ అయ్యి మీరు చదివించండి, అది చదవట్లేదు చెప్పడం తప్పలేదు. ఈజీ స్కూల్ స్టార్ట్ అయింది సార్, ఇంకా సిలబస్ మొదలు పెట్టాలి. చెప్పాల్సిన అవసరం కాల్ చేసి పైన కాల్ చేసి చెప్పాడు, మీ అబ్బాయి చదవట్లేదు తీసుకెళ్ళిపోండి. ఇంకేమధికారం ఏదన్నా మాట్లాడితే కొడతా ఉన్నాను సార్. ఏం మాట్లాడినా కూడా ఎలా వస్తుంటే పిలిచి నేను మీ సరళం చెప్తున్నాను, సాయంత్రం పడేది దండనే లేదు సార్. ఒక్కసారి అడ్మిషన్ జరిగిన తర్వాత తప్పు చేసి చెప్తే మూడోసారి అలాంటి ఇంటి కోసం కావాలని చేస్తుండో మరి లేకపోతే మరి అక్కడ ఉండాలనుకోండో చదవలేదు మీకు చెప్పమంటే పోలీస్ స్టేషన్ దాకా పోయింది సార్. ఈ పేరెంట్స్ ఉన్నాడు మొదలనుకుంటున్నాడు కాబట్టి సెక్షన్ లేకపోతే కౌన్సిలింగ్ అని చెప్పి అడగాలి. అవన్నీ కాకుండా మీరు టీసీ తీసుకెళ్ళాలని అని చెప్పేసి పేరెంట్స్ కి ఫోన్ చేసేది అధికారం ఏముంది లేదు కదా. ఒకటి కొట్టడం కూడా ఏదన్నా రాయకపోయినా ఏదన్నా చేయకపోయినా కూడా భారీగా కొడుతున్నాడు. అంటే కావాలని ఇంకా స్కూల్ వదిలి వెళ్ళిపోతారు అన్నట్టుగా కొడుతున్నాడు అని. కొట్టే విషయం అయితే చదువు విషయంలో సార్ చదవకపోతే కొట్టడం తప్పు కాదు. నేను కూడా పేరెంట్స్ గురించి చెప్పినప్పుడు నేను చెప్పా సార్, ఇట్లాంటి మనసులో పెట్టుకొని పిల్లల్ని ఇబ్బంది చేయొద్దు. ఏం చెప్పారు ట్యాంకీ గురించి? ట్యాంకీ గురించి అది వేరే దాని గురించి మనం చెప్పి తర్వాత చెప్పాము, ఇది మనసులో పెట్టుకొని పిల్లల్ని ఇబ్బంది చేయొద్దు అని. సరే అని అన్నారు, అంత మామూలుగానే ఉన్నది. మళ్ళీ ఎందుకు ఇప్పుడు మెరిట్ అయిన మాత్రమే రాలేదు కదా. ఎగ్జామ్ తీసుకున్నాను, దాంట్లో రికమెండేషన్ ఉంది, మీరు చెప్పిందని వ్యతిరేకంగా కారణం చెప్పేది ఏంటంటే అడ్మిషన్ మీరు ఎగ్జామ్ పెట్టి మెరిట్ తీసుకుంటాను. అడ్మిషన్ మెరిట్ లిస్టే కాకుండా బయట కొంతమంది రికమెండేషన్ చేస్తున్నారు. రికమెండేషన్ మనం ఎగ్జామ్ పెడతాము, ఎగ్జామ్ ఖాళీ పెడతాము. నర్తనం పాడు అంటే చిత్తలకుంట వాళ్ళు ఉండేది నర్తనం పాడు. ఆ అమ్మాయికి 450 ఎంతో వస్తుంది.
470 వచ్చాయంట. ఎంపీసీ సీట్లు ఖాళీ లేవు అని ఏదో అన్నారు అన్న వార్త. అది ఎగ్జామ్ అన్ని అందరికి ఎగ్జామ్ పెట్టారు, ఎగ్జామ్ ప్రకారం తీసుకున్నాం అంటున్నారు. నేనేమంటున్నాను, ఎగ్జామ్ తో పాటు మిగతా వాళ్ళు కూడా చేరున్నారు, వాళ్ళకే సర్టిఫికేట్ ఇవ్వాలి కదా అంటున్నాను నేను. టాప్లో ఉన్న ఫస్ట్ ఇచ్చాము, తర్వాత ఏమన్నారంటే ఖాళీ నెక్స్ట్ వాళ్ళు కూడా ఇప్పుడు ఫర్దర్ ఏంటంటే ఇప్పుడు చైర్మన్ సార్ మీకు తెలుసు సార్, ఇక్కడ స్కూల్లో జరిగే యాక్టివిటీస్ అనేది కదా ఇన్ఫర్మేషన్ లేదు. ఆయన ప్రతి చెప్తా, ఆయన బస్ పాస్ ఇచ్చాడు, ఆయన జస్ట్ వచ్చి మాట్లాడిపోయిండు 2 నిమిషాలు, అది కూడా అతను రాజశేఖర్ అనే అతను ఉన్నాడు. అతను వచ్చేసి నేను మార్నింగ్ కాల్ చేశాడు, నాకు కాల్ చేసి మీ అబ్బాయి చదవట్లేదు, టీసీ తీసుకొని వెళ్ళిపోమని చెప్తున్నాడు. టీసీ తీసుకొని వెళ్ళమంటున్నాడు. నేను టీసీ తీసుకెళ్ళేదానికి అతని దానికి ఇప్పుడు ఉండేది ఇంకా. ప్లస్ వచ్చేసి అదే పిల్లకాయల మాట కూడా అరెస్ట్ చేస్తున్నాడు, ఎక్కువ టార్చర్ పెడుతున్నాడు అంటే. పిల్లకాయలు ఇంటికి వచ్చి చెప్తా ఏడుస్తున్నారు, కొడుతున్నాడు ఎక్కువ. టీచర్ మీరు ఎప్పుడు వెళ్తారో, ఏం చేస్తారు, ఏం సంగతి మీది అని అడుగుతున్నాడు అండి పిల్లకాయల మటుకు. సురేందర్ రెడ్డి, నేను మోడల్ స్కూల్ చైర్మన్ని. ఇక్కడ స్కూల్లో ఈరోజు ఒక టీచరు పిల్లలకి బెదిరించి టీసీ తీసుకోమని చెప్పి బెదిరిస్తున్నాడని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అందరూ వచ్చి నన్ను అడగడం జరిగింది. దానివల్ల వచ్చేసి ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరిగింది. ప్రిన్సిపల్ గారు సార్ రాలేదు, సెలవు పెట్టున్నారని అన్నాడు. ఆయన గురించి ఇంతకుముందు కూడా గతంలో కూడా కంప్లైంట్ వచ్చాయి, పిల్లలు వాటర్ తాగుతుంటే ఈ విధంగా ఉన్నాయి, అది ఇది అని చెప్పాడు. ఆ విధంగా మళ్ళీ ఇప్పుడు అతన్ని మందలించడం